వెల్కమ్ టు టెక్నికల్స్. ఈరోజు మనము ఎప్సాన్ L3210లో ఎర్రర్ వస్తుంది. ఈ ఎర్రర్ గురించి మనము నేర్చుకుందాం. సో ఇందులో పేపర్ ఫీడింగ్, కలర్ కరెక్షన్ ప్లస్ పవర్ బటన్ మూడు బ్లింక్ అవుతున్నాయి. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే పవర్ బటన్ ఆఫ్ చేసి ప్రింటర్లోకి వెళ్ళాలి. ప్రింటర్ అంటే ప్రింటర్ ఆప్షన్లోకి వెళ్ళాలి. ఆప్షన్లోకి వెళ్ళేసి ప్రాపర్టీస్లో మనం పేపర్ టైప్ ఉంది కదా, అది ఎన్విలాప్ పెట్టుకోవాలి. ఎన్విలాప్ పెట్టుకునేసి మనం ప్రింట్ ఇవ్వాలన్నమాట. సో ఈ ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే మనము పేపర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పేపర్ పెట్టినప్పుడు వస్తుంది. నేను ఇప్పుడు ఏ పేపర్ పెట్టానంటే ఎగ్జిక్యూటివ్ బాండ్ పేపర్ పెట్టాను ఇందులో, అందుకే నాకు ఆ ఎర్రర్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు ప్రింట్ ఇచ్చాము. ప్రింట్ ఇచ్చిన తర్వాత ప్రింటర్ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసిన తర్వాత ఒక 1 or 2 minutes మనకు అది ఏంటంటే ప్రాసెసింగ్లో ఉంటుంది. దాని తర్వాత మనకు ప్రింటర్ ఆన్ అవుతుంది. ఆన్ అవ్వగానే మనకి ఏంటంటే సేమ్ ఎర్రర్ మళ్ళీ చూపిస్తుంది. సేమ్ ఎర్రర్ మళ్ళీ చూపించినప్పుడు ఏం చేయాలంటే కలర్ బటన్ ఉంటుంది, కలర్ ప్రింట్ బటన్ ఉంటుంది. కలర్ ప్రింట్ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా ఎర్రర్ పోయేసి మనకు ప్రింట్ అవుట్ అనేది వస్తుంది అనమాట. సో మనకు హెవీగా ప్రింటింగ్ ఉంటే, డిఫరెంట్ టైప్ ఆఫ్ పేపర్ ఉందనుకోండి, అప్పుడు ఎన్విలాప్ పెట్టుకునేసి ప్రింట్ ఇస్తే వెనకాల నుంచి వెళ్ళి పేపర్ ఫీడింగ్ అనేది స్లో అవుతుంది. స్లో అయినప్పుడు ఏంటంటే ఈజీగా మన పేపర్ అనేది అవుట్పుట్ బయటకు వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.